Yeah, dear students, now we are seeing question number 18, మ్యాథ్స్ 1Aలో మనము మ్యాథ్స్ 1Aలో క్వశ్చన్ నెంబర్ 18 ఫంక్షన్స్లోకి వెళ్ళి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ చూస్తున్నాము. వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ అమ్మా. కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి డియర్ స్టూడెంట్స్. డెఫినెట్లీ యూ విల్ గెట్ 7 మార్క్స్. ఒక 7 మార్క్స్ తప్పకుండా వస్తుంది. ఓకేనా? ప్లీజ్ టేక్ టైం. టైం తీసుకోవాలి. టైం తీసుకుంటే నాకు అర్థమవుతుంది. ఓకే, పదే పదే వీడియోస్ చూడండి. డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా? చూడండి ఇక్కడ. లెట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎఫ్ అన్న ఫంక్షన్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు దీన్ని? 1, A ఇది ఫస్ట్ పాయింట్, 2, C, 4, D, 3, B. ఓకేనా? ఎఫ్ యొక్క ఫంక్షన్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు. అలానే నెక్స్ట్ జీ ఇన్వర్స్ ఇచ్చాడమ్మా. జీ ఇన్వర్స్ ఏంటిదట? 2, A, 4, B, 1, C, 3, D. ఓకే, ఇది ఇచ్చాడు. దెన్ షో దట్ ఏమని షో దట్ అంటాడు? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. చాలా ఈజీ క్వశ్చన్ అమ్మ. ఇది పెద్దగా ఏముండదు, ఎందుకంటే ఈజీ క్వశ్చన్ ఇది. ఇలాంటి క్వశ్చన్లు ఈజీ చేయొచ్చు మనం. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్. ఈ రెండు ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఎలా ప్రూవ్ చేస్తాం చూడండి. ఫస్ట్ వెరీ ఈజీ అమ్మ. ఫస్ట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఎఫ్ ఇచ్చాడు కదా. ఏంటిది ఎఫ్? 1, A, 2, C, 4, D, 3, B కదా. రైట్, మనం ఎఫ్ ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఎఫ్ ఇచ్చాడు. ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏమో కాదు, డోంట్ వరీ. ఎఫ్ ఇన్వర్స్ నథింగ్ బట్ ఈ 1, A కాస్త A, 1 అవుతుందమ్మా. ఉల్టా అవుతుంది అంతే. ఉల్టా 1, A ఏమవుతుంది? A, 1. ఓకే, డస్ ఇట్ రిక్వైర్ ఎనీ టఫ్? నథింగ్, చాలా ఈజీ. 1, A ఏం రాయాలి? A, 1 రాయాలి. 2, ఏం రాస్తారు? 2, C ఏం రాస్తారమ్మా? C, 2 రాస్తారు. 4, D ఏం రాస్తారు? D, 4. 3, B ఏం రాస్తారు? B, 3. అదే ఎఫ్ ఇన్వర్స్. అసలు ఏముంది ఇలా? ఒక గేమ్ లాగా ఉంది ఇది అంతే. 1, A అని ఉల్టా A, 1, 2, C, 2, 4, D, D, 4, 3, B, B, 3 అంతే. ఇది ఎఫ్ ఇన్వర్స్. రైట్, ఓకే, ఇక్కడికి అయిపోయింది. నెక్స్ట్ జీ ఇన్వర్స్ ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు. జీ ఇన్వర్స్ ఏమి ఇచ్చాడు మనకు? 2, A, 4, B, 1, C, 3, D. ఓకే, మరి ఇప్పుడు జీ ఇన్వర్స్ ఇస్తే జీ ఫైండ్ చేయొచ్చు కదా. ఇప్పుడు ఎఫ్ ఇస్తే ఎఫ్ ఫైండ్ చేసినప్పుడు జీ ఇన్వర్స్ ఇస్తే జీ ఫైండ్ చేయొచ్చు. ఏంటిది? జీ ఇన్వర్స్ ఏంటిదమ్మా? 2, A. మరి జీ ఏమవుతుంది? A, 2 అవుతుంది. ఉల్టా 2, A కాస్త A, 2, 4, B కాస్త B, 4, 1, C విల్ బికమ్ C, 1, 3, D విల్ బికమ్ D, 3. ఏముంది ఇలా? వెరీ వెరీ సింపుల్ కదా. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అన్నాడు కదా. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్, దానికి ఫస్ట్ మనం జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ చేస్తాం. ఏం ఫైండ్ చేస్తామమ్మా? జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ చేస్తాం. ఎలా ఫైండ్ చేస్తారు సార్ జీ సర్కిల్ ఎఫ్? ఓకేనా? ఎలా ఫైండ్ చేస్తామంటే ఏం లేదమ్మా. ఎలా ఫైండ్ చేస్తామో చూడండి. ఓకే, జీ సర్కిల్ ఎఫ్ ఎలా ఫైండ్ చేస్తామంటే మనం ఫస్ట్ ప్రాబ్లంలో నేర్చుకున్నాం. ఫస్ట్ క్వశ్చన్లో జీ సర్కిల్ ఎఫ్ ఫస్ట్ ఎఫ్ చూసుకోవాలమ్మా. ఇక్కడ ఏం లేదు చూడండి, ఇక్కడ ఈజీగా చెప్తున్నాను. జీ సర్కిల్ ఎఫ్ ఓకే ఎలా ఫైండ్ చేస్తామంటే, జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ చేయమంటున్నాడు కదా. జీ సర్కిల్ ఎఫ్ అంటే ఎప్పుడు ఇది స్టార్ట్ చేయాలి. ఎఫ్లో ఉన్న చూడండి, ఎఫ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ చూడండి, 1, 2, 4, 3 అవి రాయండి అంతే. అంటే 1 ఓకే, 2 ఓకేనమ్మా, 1 చూడండి. ఎఫ్ యొక్క ఫస్ట్ వాల్యూసే రాస్తున్నాను నేను. ఓకేనా? సో ఏం రాస్తున్నాను? 1, 2 ఓకేనమ్మా, 4 తర్వాత 3 ఓకే. ఈజీ టెక్నిక్ అనమాట. ఏది? జీ సర్కిల్ ఎఫ్ ఫైండ్ చేయడానికి. జీ సర్కిల్ ఎఫ్ అన్నప్పుడు ఎఫ్ చూడండి ఫస్ట్. ఇది చూడాలి ఫస్ట్. ఓకేనా? ఎఫ్ యొక్క ఫస్ట్ వాల్యూ రాసినాం 1, 2, 4, 3 ఓకే. మరి ఇప్పుడు ఇది ఎట్లా వస్తుంది సార్? చూడండి ఎలా వస్తుందో. ఎలా వస్తుందో చూడండి అమ్మా. ఎలా వస్తుందో చూడండి. ఇక్కడ ఎలా వస్తుందో చూడండి. ఓకే, రైట్. జీ సర్కిల్ ఎఫ్ కదా. ఎఫ్ చూడండి. ఇక్కడ ఎఫ్ ఏంటిదమ్మా? ఫస్ట్ ఏంటిది? ఇక్కడ ఇది 1, A కదా. 1, A చూడండి. ఇక్కడ 1, A తర్వాత జీకి పోండి మీరు. జీలో చూడండి 1, A. మళ్ళీ ఇక్కడ ఏతో ఏం స్టార్ట్ అవుతుంది? A, 2 1, A ఫస్ట్ చూడండి. ఇక్కడ 1, A మళ్ళీ ఇక్కడ జీలా, ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ జీ అన్నాడు కదా. జీ సర్కిల్ ఎఫ్ అన్నాడు. కదా అట్లా. సో చూడండి ఇక్కడ 1, A అమ్మా. ఓకేనా? 1, A కదా ఇది. జీలో చూడండి ఏతో స్టార్ట్ అయ్యేది. A, 2 అంటే ఇప్పుడు 1, A, A, 2 అంటే ఇప్పుడు ఇక్కడ 2 రాస్తాం. ఏ కామన్ తీసేసి ఇక్కడ ఏంటిది? 2 రాస్తాం. అది 1, 2 అన్నట్టు. ఓకేనా? రైట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏంటి? 2 కదా. 2 ఎఫ్లో 2 చూద్దాం. 2, C మరి జీల సి ఎక్కడ ఉంది చూడండి.
ఓ ఇక్కడ సిలో సి కామ 1 అంటే చూడండి ఇక్కడ 2 C 1 అంటే ఏంటి 2 1 అన్నట్టు. డి స్టూడెంట్ దిస్ ఇస్ 2 1 ఓకే. చూడండి ఒకసారి మళ్ళీ 4 4 జీలా చూడండి. డి ఎక్కడ ఉంది? ఇక్కడ చూడండి D, 3 D, అంటే ఏంటి 4, 3 అన్నట్టు ఆన్సర్ 4, 3 ఓకే. కామన్ తీసేసినాం అనమాట అట్లా ఓకే. అండ్ కమింగ్ టు లాస్ట్ వన్ 3, B ఎఫ్లా 3, B మరి జీలా బి అంటే చూడండి B, 4 3, B, 4 అంటే ఏంటి 3, 4 అన్నట్టే కదా. సో దిస్ ఈజ్ హౌ వి ఫైండ్ జీ సర్కిల్ ఎఫ్ అమ్మ. డియర్ స్టూడెంట్ జీ సర్కిల్ ఎఫ్ అదే ఇక్కడ రాసాము. జీ సర్కిల్ ఎఫ్ ఏమొచ్చిందమ్మా 1, 2 2, 1 4, 3 3, 4 ఓకే. ఇది జీ సర్కిల్ ఎఫ్. మరి వాట్ అబౌట్ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్? ఎందుకంటే క్వశ్చన్ అదే అడిగారు కదా. క్వశ్చన్ ఏంటిది జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏంటిది? ఇప్పుడు మీరు జీ సర్కిల్ ఎఫ్ వచ్చినప్పుడు ఇన్వర్స్ రాయడం ఈజీ కదా ఓకేనమ్మా. ఇన్వర్స్ రాయడం ఈజీనే. సో ఇప్పుడు జీ సర్కిల్ ఎఫ్ ఫస్ట్ వాల్యూ 1, 2 ఇన్వర్స్ ఏమవుతుందమ్మా 2, 1 ఇది 2, 1 అయితే 1, 2 ఇది 4, 3 అయితే 3, 4 ఇది 3, 4 అయితే 4, 3 అదే కదా జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఓకే. అయిపోయాయి. సో మనకు క్వశ్చన్లో జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసింది అంతే కదమ్మా. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ వచ్చేసింది. మరి ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ ఇది ఫైండ్ చేయాలి. ఇది వచ్చింది మనకు, ఇది ఫైండ్ చేయాలి. ఈ రెండు ఏం ప్రూవ్ చేయాలంటే ఈక్వల్ కదా. ఏమని ప్రూవ్ చేయాలి? ఈక్వల్. సో సింపుల్. ఇప్పుడు మీకు ఎక్కడ మన ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మనకు జీ సర్కిల్ ఎఫ్ ఏమొచ్చిందో ఎఫ్ సర్కిల్ అదే రాయాలి. మీరు సేమ్ ఇదే రాయండి అమ్మా. ఎందుకంటే రెండు ఈక్వల్ కదా. ఈక్వల్ అన్నప్పుడు ఇక్కడ ఏముంటే అక్కడ అంటే 2, 1 అంటే 2, 1 రాయాల్సిందే. 1, 2 అంటే 1, 2 రాయాల్సిందే. 3, 4 అంటే 3, 4 రాయాల్సిందే. 4, 3 అంటే 4, 3 రాయాల్సిందే. అంటే ఇదే స్టెప్ రాయండి, ఏం లేదు. జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బదులు మీరు నెక్స్ట్ స్టెప్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ సర్కిల్ రాసి అదే రాస్తారు. ఎందుకంటే ప్రూవ్ చేయమన్నాడు కదమ్మా, రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేయమన్నాడు కదా. అంటే ఇల్లు ఉండాలి, హెన్స్ ప్రూవ్డ్ ఓకేనా. దీనికి పెద్ద స్ట్రెస్ అవసరం లేదు. ఈ స్టెప్ రాయడానికి ఇదే రాయండి, సేమ్ ఇదే రిపీట్ చేయండి. కాకపోతే ఇక్కడ జీ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ బదులు ఏం రాస్తారు? ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ జీ ఇన్వర్స్ రాస్తారు కదా. సో దేర్ఫోర్ ప్రూవ్డ్, హెన్స్ ప్రూవ్డ్ ఓకే. సో దిస్ ఈజ్ సో ఈజీ ప్రాబ్లం.